గోదావరి బంకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం చెప్తున్నా ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అనుమతులు లేకుండా బాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మిస్తోందని ఆధారాలతో కంప్లైంట్ చేసినా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుపై జలహారతి పేరుతో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఓవైపు గోదావరి బంకచెర్ల డిపిఆర్ తయారు చేయలేదని చెప్తూనే ఏపీ సర్కార్ ప్రాజెక్టుపై చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. గోదావరి బంకచెర్లపై గోదావరి బోర్డు పోలవరం అథారిటీకి కంప్లైంట్ చేసింది తెలంగాణ సర్కార్. దీనిపై న్యాయ పోరాటం చేయడానికి రెడీ అవుతోంది. మరోవైపు గోదావరి బంకచెర్లపై గోదావరి బోర్డు తీరును కూడా తప్పుపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రాజెక్టు వివరాలు దాస్తోందని, సమాచారం ఇవ్వడం లేదని మండిపడుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, బంకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చకచక తన పనులు వేగంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే బంకచెర్ల ప్రాజెక్టుపై గోదావరి జిఆర్ఎంబి నుంచి అనుమతి లేదని ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక్కడ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను అదేవిధంగా కృష్ణా వాటర్ను తరలించే ఒక ప్రయత్నం చేస్తుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నట్టు పూర్తి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ నిన్న జరిగిన జిఆర్ఎంబి మీటింగ్లో బంకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జలహారతి పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నిధులు సమీకరణ కోసం దాదాపు 80,112 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఇది గోదావరి పరివాహక ప్రాంతం కాదు, అక్కడి నుంచి జిఆర్ఎంబి నుంచి అనుమతి లేదు అని తెలంగాణ ప్రభుత్వం పదే పదే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ లేదని చెబుతూనే మరోవైపు ప్రాజెక్టును నిర్మించడానికి ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా తెలంగాణకు రావాల్సిన గోదావరి నీళ్ల వాటాలో తెలంగాణకు నష్టం జరుగుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి నిన్న జరిగిన జిఆర్ఎంబిలో బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన సమాచారం జిఆర్ఎంబి ఆఫీస్కి ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సమాచారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదనే అంశాన్ని జిఆర్ఎంబి తీరును తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. జిఆర్ఎంబికి సమాచారం ఉన్నా ఇప్పటి వరకు జిఆర్ఎంబి ఎలాంటి తెలంగాణకు సమాచారం, దీని ద్వారా ఇటు కేంద్రము అదేవిధంగా గోదావరి బోర్డు కూడా తెలంగాణకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బంకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి గోదావరి లింక్ నుంచి బంకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైంది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. అయినా ఇటు కేంద్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి కావాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా జిఆర్ఎంబి కూడా తెలంగాణకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలంగాణ ఆరోపణ చేస్తుంది. కేవలం ఒక గోదావరి నీటి వాటర్లే కాదు, కృష్ణా నుంచి అంటే ఎక్కడైతే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నుంచి బంకచెర్లకు నీరు తరలించే ప్రమాదం ఉంది. దాని ద్వారా తెలంగాణకు వచ్చే నీటి వాటా తెలంగాణ నష్టపోతున్నట్టు కూడా దాదాపు 6 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది, కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా జిఆర్ఎంబి సమావేశాల్లో కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం. కానీ ఎక్కడ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ జిఆర్ఎంబి కానీ ఎక్కడ తెలంగాణకు సంబంధించిన నీటి వాటా విషయంలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో తెలంగాణ ప్రజల రక్షణ కోసం పనిచేయడం అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీని ద్వారా తెలంగాణకు భారీ నష్టం జరగబోతుంది. కృష్ణా వాటర్లో వచ్చే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటిని బంకచెర్లకు తరలించే ప్రమాదం ఉంది. అదేవిధంగా గోదావరి నుంచి కూడా తెలంగాణ వాటాలో కూడా గండిపడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని పదే ఇటు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా అదేవిధంగా గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసినా ఇటు కేంద్రం చాలా లైట్గా తీసుకుంటుందనే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. దీని ద్వారా తెలంగాణకు నష్టం జరగబోతుంది. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న వాదనలో నిజం లేదు, డిపిఆర్ లేకుండానే మాత్రం ప్రాజెక్టు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా ఏపీ ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం జలహారతి పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామనే అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమాగా ఉంది. ఎక్కడ అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా జిఆర్ఎంబి మాత్రం ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం దీన్ని
తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బోర్డు తీరును కూడా నిన్న జరిగిన సమావేశంలో తప్పుపట్టారు. ఎక్కడ తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి వాటాను కాపాడంలో గోదావరి బోర్డు పనిచేయడం అంశాన్ని కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ రెండు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు మరోసారి వివాదంగా మారే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ జల విశ్లేషకులు, అదేవిధంగా అధికారులు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రము, అదేవిధంగా జలవనరుల శాఖ, అదేవిధంగా జిఆర్ఎంబి, కేఆర్ఎంబి బోర్డులు సంబంధించి కృష్ణా, అదేవిధంగా గోదావరికి సంబంధించిన బోర్డులు కూడా ఎక్కడ తెలంగాణ సంబంధించిన నిధులను కాపాడంలో, నీటి వాటాను కాపాడంలో పనిచేయడం లేదు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుందని చెప్పొచ్చు.